Hi, good morning, everybody. That welcome to my channel, Education and Life. Yeah. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ కాకుండా వేరే ఏ మదర్ టంగ్ ఉన్నా సరే ఎందుకో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ దట్ ఇంగ్లీష్ అనగానే ఒక దయ్యంలాగా చూస్తున్నామండి, ఒక ఫోబియో లాగా వీఆర్ ఫీలింగ్ లైక్ దట్ యాక్చువల్లీ యూనో. సో ఐ థింక్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్. ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో భయపడుతున్న వాళ్ళు కూడా చాలామందికి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడడం రావడం లేదండి. సో డోంట్ వరీ, ఈవెన్ యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం ఆర్ ఈవెన్ యు ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ మదర్ టంగ్స్ లైక్ దట్, జస్ట్ డోంట్ వరీ. ఇంగ్లీష్ కూడా జస్ట్ లైక్ అ లాంగ్వేజ్, అది కూడా ఒక లాంగ్వేజే. సో అది నేర్చుకోవడం లోపల దట్ ఈస్ నో ప్రాబ్లం యాక్చువల్లీ. సో కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయండి, అది ఫాలో చేస్తే నో ప్రాబ్లం. బట్ దానికంటే బిఫోర్ జనరలీ ప్రతి ఒక్క మనిషి సొసైటీ లోపల తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ కోరుకుంటాడు. సొసైటీ తనను స్పెషల్గా గుర్తించాలి, అందరూ తనను ప్రత్యేకంగా చూడాలి, ఒక డిఫరెంట్ ఫీలింగ్లో చాలామంది ఉంటారండి ఇట్లాగా. సో దాంట్లో నన్ను అడిగితే ద బెస్ట్ వే దట్ ఇఫ్ యూ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ విల్ బి సంథింగ్ స్పెషల్ ఇన్ ద సొసైటీ. సో జస్ట్ ట్రై దాట్. ఐ ట్రైడ్ ఇట్. ఐ మీన్ ఏదో గుర్తింపు కోసమని కాదండి, ఇది నేర్చుకుని మీరు సొసైటీలో మాట్లాడగలిగితే, ఇంప్లిమెంట్ చేయగలిగితే, you are definitely something special. The society will treat you something special with you there. So please try this one, and as well as మీ ఫ్యూచర్కి ఎడ్యుకేషన్ పర్పస్లో, జాబ్ పర్పస్లో, డిఫరెంట్ మేనర్స్లో మీకు ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై దాట్ లెర్నింగ్. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు అండ్ ఇంగ్లీష్ మాట్లాడడానికి స్టార్ట్ చేయడానికి ముందు ఏంటంటే చాలామంది కొన్ని విషయాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. బట్ ఏంటంటే దాన్ని మాట్లాడడం స్టార్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైన టెన్షన్, భయం, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక హెజిటేషన్, మొహమాటం, వాళ్ళు ఏమైనా నన్ను తప్పు పడతారా. సో డిఫరెంట్ ఫీలింగ్స్, హార్ట్ బీట్ 100లో పోతూ ఉంటుంది, టెన్షన్ వస్తూ ఉంటుంది, చెమటలు వస్తూ ఉంటాయి, కాళ్ళు వణుకుతూ ఉంటాయి. సో డిఫరెంట్ మేనర్స్ జరుగుతూ ఉంటాయండి. సో ఇవన్నీ జనరల్గా అవుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ మనం ఏమైనా తప్పు చేస్తే కదా ఈ ఫీలింగ్స్ ఇందాక చెప్పినవన్నీ రావాల్సింది. సో డోంట్ వరీ వై యు ఆర్ మేకింగ్ దాట్ మచ్ టెన్షన్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్, యు ఆర్ నాట్ రాబింగ్ ఎనీ బ్యాంక్. మీరు ఏమైనా బ్యాంక్ రాబరీ చేస్తున్నారా ఇవన్నీ అవ్వడానికి? సో యు ఆర్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ and you're trying to implement in the society, that's all. So why you're unnecessarily getting that shyness, fear and all these things? Okay, so ఇవన్నీ చేయాలంటే ఓకే, ఎంత మనం చెప్పుకున్నా స్టార్టింగ్ స్టేజ్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి, భయం, టెన్షన్, ఇట్స్ వెరీ కామన్. బట్ మీరు ఎంత స్లోగా గ్రాడ్యువల్గా దాన్ని పుషప్ చేసుకుంటూ వస్తే ఆటోమేటికల్లీ మీలో ఉన్న ఫియర్ పోతుంది, ఇంగ్లీష్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ చేయడానికి మనకి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయండి. సో అవన్నీ చెప్పే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించి ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ ఉంటే, అది ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేదు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, వేర్ ఎవర్ సమ్వన్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫస్ట్ యూ లిజన్ దాట్. ఫస్ట్ వినండి. మనలో చాలామందికి ఏంటంటే వినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ముందు మనమే మాట్లాడాలనే ఏమంటాం ఎగ్జైట్మెంట్లో ఉంటారు. సో నాట్ లైక్ దాట్. ఇంగ్లీష్ ఇట్స్ అ లాంగ్వేజ్, అది నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లిజన్. సో లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ విన్నదాన్ని మీరు మీ రెగ్యులర్ లైఫ్ లోపల ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు విన్న ప్రతిదీ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు, దెర్ ఈజ్ నో రూల్. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మీకు ఏదైతే యూజ్ అవుతుందో, అప్పుడు మీకు ఏది గుర్తొస్తుందో దాన్ని వాడేసేయండి, సరిపోతుంది. ఓకే, సో ఇన్ ద సేమ్ మేనర్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ పాయింట్ ఈజ్ దాట్, మామూలుగా ఏంటంటే పక్కోళ్ళ గురించి ఆలోచిస్తుంటాం. నేను మాట్లాడితే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఎవరండి అనుకోవడానికి. సో మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా? లేదుగా. సో పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు, ఇదంతా కాదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు, జస్ట్ గో ఆన్. సో మీరు రైట్ మాట్లాడుతున్నారా, రాంగ్ మాట్లాడుతున్నారా, అదంతా కాదు. దట్ ఈస్ నెక్స్ట్ పార్ట్. సో ఫస్ట్ యూ స్టార్టెడ్. మనం రెగ్యులర్గా చేసే కొన్ని పనుల్లోనే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అట్లాంటిది సముద్రం లాంటి ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు అవుతాయి కదా. సో దాని గురించి కేర్ చేయాల్సిన అవసరం ఏముంది. సో డోంట్ వరీ ఆన్ దాట్. ఓకే, సో కీప్ లిజనింగ్ ఆన్ దాట్ అండ్ కీప్ ఇన్ యువర్ బ్రెయిన్ ఆన్ దాట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మన చుట్టూ కొన్ని పనులు జరుగుతూ ఉంటాయండి.
మన చుట్టూ కొంతమంది ఆడుకుంటుంటారు, లేదు కొంతమంది ఏదైనా వర్క్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇంకొకరు ఎవరో అరుస్తున్నాడు, ఇంకొకరు ఎవరో మాట్లాడుతున్నాడు. సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ మీ సరౌండింగ్స్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఆ యాక్షన్స్ అన్నింటినీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి, మీ బ్రెయిన్లోనే థింక్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరో ఒకతను క్రికెట్ ఆడుతున్నాడు అనుకుందాం. సో మీరు ఇంగ్లీష్లో దాన్ని ఏమనుకోవాలి, హీఈస్ ప్లేయింగ్ క్రికెట్, దట్స్ ఇట్, సింపుల్, వెరీ సింపుల్. దే మనం ఏం చేస్తామంటే జనరల్గానే మన మదర్ టంగ్లో మాత్రమే దాన్ని థింక్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. సో మీరు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ప్యాషన్ ఉంటే, if you are really having that kind of passion to learn English language, just try to learn, try to translate every sentence, what's happening surrounding you, into English language. This point will definitely help you on that. Okay, next one, vocabulary. Vocabulary is also very important అండి. చాలామంది ఏంటంటే ఏదో కోచింగ్ తీసుకుంటారు, కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళేసి అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, సెంటెన్స్ ఫార్మేషన్ అంతా వస్తుంది, క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఓకే. వొకాబులరీ ఒక్క వర్డ్ ఏదైనా మిస్ అవుతుంది అంటే ఏ సెంటెన్స్లో అయినా ఆ సెంటెన్స్ మొత్తం రాదు. జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్లో మనము ఒక చిన్న నంబర్ ఏదైనా మిస్ అవుతే ఎంటైర్ ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. అది మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు మేబీ. సో ఇన్ ద సేమ్ మ్యానర్ మీకు సెంటెన్స్ ఫార్మేషన్ రూల్స్ అన్నీ తెలుసు, గ్రామాటికల్ రూల్స్ అన్నీ తెలిసి కూడా వొకాబులరీలో మీరు పొరపాట్లు చేస్తే దెర్ ఈజ్ నో యూజ్ ఆన్ దాట్. కంపల్సరీగా మిస్టేక్స్ అవుతాయి అండ్ మాట్లాడడం ఇదంతా కూడా ప్రాబ్లం అవుతుంది. సో వొకాబులరీ కోసం కూడా మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. దానికోసం ఏంటి, జనరల్గా న్యూస్ పేపర్స్ చదవడం, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ మ్యాగజైన్స్, ఇంగ్లీష్ జర్నల్స్ ఉంటాయి, స్టోరీ బుక్స్ ఉంటాయి. సో వీటిని చదువుతూ ఉండాలి రెగ్యులర్గా. అలా అది కూడా ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఒకసారి చదివేసి అది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వదిలేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ప్యాషన్ మీలో ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కాబట్టి. సో జస్ట్ నంబర్ ఆఫ్ వొకాబులరీ వర్డ్స్ని, డిఫరెంట్ వర్డ్స్ని మీరు ట్రై చేయాలి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఇంగ్లీష్లో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. సో ఇంగ్లీష్ కొన్ని ప్లేసెస్లో చూస్తుంటాం, 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అని కొన్ని బుక్స్ మార్కెట్లో వస్తూ ఉంటాయి. 1 డేలో ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ద జోక్ అండి. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అన్ ఈజీ లాంగ్వేజ్. చాలామంది చెప్తూ ఉంటారు మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి అది ఈజీ అవుతుంది, కానీ దట్ ఈజ్ నాట్ ఈజీ లాంగ్వేజ్. ఓకే, సో మీరు ఎంత ఎక్కువగా దాన్ని వర్కౌట్ చేస్తే అంత ఫాస్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇది పర్టికులర్ 30 డేస్, పర్టికులర్ 15 డేస్, 45 డేస్లో వచ్చేది కాదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, యువర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ యువర్ రెగ్యులర్ లైఫ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, మనకు జనరల్గా మూవీస్ చూస్తాం కదా, తెలుగు మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ మూవీస్లో ఏదైనా ఒక పర్టికులర్ సీన్ కానీ మీకు నచ్చింది, పర్టికులర్ డైలాగ్ కానీ తీసుకుని యూ జస్ట్ ట్రై టు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది రైట్ అవ్వాలని రూల్ లేదు, రాంగ్ పోతుందని కూడా రూల్ లేదు కదా. సో ఫస్ట్ యూ ట్రై ఇట్, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. సో ఆటోమేటిక్లీ యూ విల్ ట్రై దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, మీ లైఫ్లో, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో, మీ కొలీగ్స్లో ఎవరైనా ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు, మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే 100% వాళ్ళతో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు ఇంగ్లీష్లో మాట్లాడేసేయండి. వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎనీబడి, వాట్ ఎవర్, హూ ఎవర్ ద పర్సన్ దర్ ఇస్. సిచ్యువేషన్ దొరికింది అంటే అది ఒక 1 minute కావచ్చు, 5 minutes, 10 minutes, అది టైంకి సంబంధించింది కాదండి. ఇంగ్లీష్లో ట్రై చేసేయండి, తెలుగులోకి వెళ్ళకండి, మదర్ టంగ్లోకి వెళ్ళకండి. మనం ఒక భాషని, కొత్త భాష నేర్చుకుంటున్నాము అంటే మన మదర్ టంగ్ని ఇన్సల్ట్ చేసినట్టు కాదు. దట్ ఈస్ నాట్ మీనింగ్ ఆన్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ మన పివి నరసింహారావు గారికి ఆల్మోస్ట్ 18 లాంగ్వేజెస్ వస్తాయి, ఆల్మోస్ట్ 18 లాంగ్వేజెస్ హీ నోస్. అలా అని చెప్పేసి మదర్ టంగ్ని ఇన్సల్ట్ చేసినట్టు కాదు. వీఆర్ లెర్నింగ్ న్యూ సంథింగ్ ఆన్ దాట్. సో ఇంగ్లీష్ కూడా అంతే, అన్ని భాషల్లో ఇది కూడా ఒక భాష. బట్ ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఇంగ్లీష్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్స్ ఇట్. ఓకే, ఎందుకని స్పోకెన్ చైనీస్, స్పోకెన్ జపనీస్ అని పెట్టుకోవట్లేదు మనం, బికాస్ వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్నాం ఇంగ్లీష్ని, అండ్ అఫీషియల్గా చాలా అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి. సో వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ దిస్ లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఎనీ సిచ్యువేషన్, వాట్ ఎవర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్కి వెళ్తున్నారు, అక్కడ ఇంగ్లీష్లో ట్రై చేయండి, మాట్లాడండి. ఏదైనా ఒక అఫీషియల్ ప్లేస్కి వెళ్తున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, మీ థింకింగ్స్, మీ థాట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా ఎవరైనా సరే వాళ్ళ మదర్ టంగ్లో ఆలోచిస్తూ ఉంటారు, వెరీ కామన్, వెరీ న్యాచురల్. బట్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్యాషన్ కనుక ఉంటే, మీ థాట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి వెళ్తూ ఉంటాయో,
That is the unique position of your learning language. సో పర్టికులర్ ప్రతి థాట్, ప్రతి ఆలోచన మీ ఇంగ్లీష్లో వస్తుంది ఆటోమేటిక్గా. ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి అంటే దట్ ఈస్ ద మెయిన్ యూనిక్ స్టేజ్ ఆఫ్ అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ మోర్ పాయింట్ ఐడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ. మీతో మీరు మాట్లాడండి, మీరే క్వశ్చన్ వేయండి, మీరే ఆన్సర్ చెప్పేసేయండి, మీలో మీరే కాన్వర్జేషన్ని బిల్డప్ చేయండి. కొంతమంది రీజన్స్ ఏం చెప్తారు అంటే నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు, నాతో మాట్లాడడానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎవరూ లేరు. ఎవరు ఉండాలి, రూల్ ఏం లేదు కదా, దెర్ ఈజ్ నో రూల్ పర్టికులర్లీ. సో మీతో మీరే మాట్లాడండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నాతో నేను మాట్లాడుకుంటే మిస్టేక్స్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయాలని కూడా ఏం లేదండి, దెర్ ఈజ్ నో రూల్ ఆన్ దట్ వన్. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, యూ జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫస్ట్. అండ్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీరు వేరే వాళ్ళతో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మీ మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో ముందే నాకు ఎవరో కావాలి మాట్లాడడానికి, నేను ఒక గంట సేపు కూర్చొని మాట్లాడతాను, ఇలా కాదండి. ఆటోమేటిక్లీ మీ రెగ్యులర్ లైఫ్ లోపల ఇది ఒక పార్ట్గా వెళ్ళాలి, ఒక భాగంగా వెళ్తూ ఉంటేనే దెన్ ఆటోమేటికలీ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంతేగాని పర్టికులర్ ఒక 1 hour ఒక కోచింగ్ సెంటర్లో కూర్చొని లేదా ఇంట్లో కూర్చొని నేను నేర్చుకుంటాను, దట్ ఈజ్ నాట్ ద మ్యాటర్. ప్లాన్ ప్రకారం వెళ్ళే లాంగ్వేజ్ కాదు, దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఓకే, సో ఇన్ యువర్ రెగ్యులర్ లైఫ్, ఇన్ యువర్ డైలీ లైఫ్, ఇట్ హ్యాస్ టు గో ఇన్ ద సేమ్ మేనర్ సైమల్టేనియస్లీ విత్ యువర్ లైఫ్. సో అప్పుడు మాత్రమే మీకు ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవడం వస్తుందండి. సో స్పీక్ టు యువర్ సెల్ఫ్, మీతో మీరు మాట్లాడండి. ఆటోమేటిక్గా ఈ విషయాలన్నీ మీరు ఫాలో చేస్తే ఇంగ్లీష్లో ఉన్న ఫోబియాని, ఫియర్ని అన్నింటిని మీరు ఓవర్కమ్ చేయొచ్చు. సో మీరు మీ ఫ్యూచర్ లోపల బెస్ట్ ఇంగ్లీష్ స్పోక్స్ పర్సన్గా కూడా మీరు మారవచ్చు. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ ఫాలో ఆల్ దీస్ రూల్స్, మై డియర్ ఫ్రెండ్స్. Just try all these rules and regulations and tips and techniques, all that. You just make your language very perfect and make your future also very perfect in English language. English లేకపోతే ఈవెన్ ఒక రోజుని కూడా ఇమాజిన్ చేయడం చాలా కష్టం అండి ఇప్పుడున్న జనరేషన్ లోపల. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఐ రిక్వెస్ట్ యూ డూ దాట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ రిక్వెస్ట్ యూ, if you like all these instructions and my video, please like it, share it, and also subscribe to my channel. I'm really thanks for watching this. Thank you so much, and all the best for your English language. Yeah.